సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండో అధ్యాయంలో మొదటి వల్లి పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండో వల్లి మొదలు పెట్టబోతున్నాం. నిజానికి యమధర్మరాజు మొదటి అధ్యాయంలో ఆత్మవిద్య గురించి ఎక్కువగా చెప్పలేదు. రెండో అధ్యాయం పూర్తిగా ఆత్మవిద్య గురించే కేటాయించాడు. ఎందుకంటే ఆత్మవిద్య అతి సూక్ష్మమైనది, చాలా కష్టమైనది. అతి సూక్ష్మత్వాత్ అతి దుర్విజ్ఞేయత్వాత్ ఈ విషయం పదే పదే చెప్పవలసి వస్తోంది. అందుకని రెండో చాప్టర్లో చాలా విపులంగా చెప్పడం జరిగింది. అదే మొదటి అధ్యాయంలో అయితే నచికేతుడి యొక్క యోగ్యత, నచికేతుడి యొక్క అర్హత, వాటిని పరీక్షించడానికి ఆ నచికేతుడి యొక్క కథ ఇదంతా రావడంతో ఆత్మవిద్యకి ఎక్కువ విస్తారంగా చెప్పేటటువంటి అవకాశం లేదు. రెండో అధ్యాయము పూర్తిగా ఆత్మవిద్య కోసమే కేటాయించబడింది. కాబట్టి కఠోపనిషత్తులో రెండో అధ్యాయము 3 వల్లులు చాలా చాలా ముఖ్యమైనటువంటి వల్లులు. ఇందులో ఆత్మవిద్య గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ మొదటి మంత్రంలో దేహాన్ని ఒక పురం కింద, దేహంలో ఉండేటటువంటి ఆత్మని పురస్వామిగాను వర్ణిస్తున్నాడు యమధర్మరాజు. అంటే పురము అంటే కేవలం ఒక చిన్న నగరంగా కాకుండా ఒక రాజ్యం కింద మనం తీసుకోవచ్చు. మన భారతదేశం స్వతంత్రానికి ముందు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. దాదాపుగా 56 రాజ్యాల కూటమిగా ఉండేది. స్వతంత్రం తర్వాత అఖండ భారతమైంది. ఇప్పుడు ఈ రాజ్యము అన్నప్పుడు రాజ్యానికి రాజధాని ఒకటి ఉంటుంది. శరీరం రాజ్యం అయితే, శరీరం పురం అయితే లేదా నగరం అయితే దానికి ముఖ్యమైనటువంటి స్థలము లేదా రాజధాని, ఒక రాజ్యానికి రాజధాని లాగా హృదయం ఉంది. ఇక్కడ ఈ హృదయంతో పాటు అనేక రకాలైనటువంటి అంగాలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఆ పుర ప్రజలు. ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం అంటాడు. ప్రాణాలని నీ సహచరులు, శరీరం గృహం అని చెప్పి శివమానస పూజలో ఈ శరీరాన్ని గృహంతో పోలుస్తారు శంకర భగవత్పాదులు. ఇలాగా ఈ శరీరం గృహం అయినప్పుడు, శరీరం ఒక నగరం అయినప్పుడు, శరీరం ఒక రాజ్యం అయినప్పుడు ఆ రాజ్యంలో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఉండాలి. ఈ శరీరంలో కూడా అనేక పరిశ్రమలు ఉన్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది, రక్త ప్రసరణ జరుగుతోంది, తర్వాత లివర్ ఫంక్షన్ చేస్తోంది. ఈ విధంగా అనేక అంగాలు వాటి పనులని అవి నిర్వర్తిస్తున్నాయి. వీటిలో కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. వాటికి బంద్ డే అనేది ఉండదు. ఉదాహరణకి మన రక్త ప్రసరణ, మన లివర్ పనిచేయడం లేదా గుండె కొట్టుకోవడం, వీటికి బంద్ అనేది ఉండదు. అంటే ఇవి అత్యవసరమైనటువంటి సర్వీసెస్ అన్నమాట. ఇంకా రవాణాకి కావాల్సినటువంటి రోడ్లు కావాలి రాజ్యానికి. మెయిన్ రోడ్స్, తర్వాత సబ్ లేన్స్, ఇట్లాగా అనేక రోడ్లు ఉండాలి. వాటికి అనువుగా అన్నట్టుగా మనకి రక్తనాళాలు ఉన్నాయి. అందులో ధమనులు, సిరలు కొన్ని.
క్యాపిలరీస్ మరికొన్ని. ఈ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ కానీ బ్లాక్ అయినట్టయితే బైపాస్ రోడ్లు కూడా ఉన్నాయి. మనకి ఎట్లాగైతే బైపాస్ సర్జరీ చేస్తారో ఆ విధంగా బైపాస్ రోడ్లు కూడా ఉంటాయి. ఈ రకంగా ఈ శరీరాన్ని ఒక రాజ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ రాజ్యానికి రాజధాని హృదయము, ఈ రాజ్యానికి రాజు ఆత్మ. ఈ ఆత్మే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మని పురస్వామిగా, రాజ్యాన్ని పురంగా వర్ణించాడు యమధర్మరాజు. ఆ వర్ణన ఏంటో చూద్దాం. పురమేకాదశద్వారం అజస్య వక్రచేతసః అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వై తత్. ఏకాదశద్వారం పురం. ఏకాదశ అంటే 11, 11 ద్వారాలు కలిగినటువంటి పురమిది. అంటే ఇది ఒక 11 గేటెడ్ కమ్యూనిటీ లాగా చెప్తున్నారు. మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఆ మాదిరిగా 11 ద్వారాలు ఉన్నాయట. అందులో కొన్ని లోపలికి ప్రవేశం మాత్రమే ఉండేటటువంటి ద్వారాలు, కొన్ని బయటికి పంపించే ద్వారాలు, అంటే ఇన్ గేట్స్ ఎగ్జిట్ గేట్స్ లాగా. కొన్ని 2 రకాలు, ఇన్ అండ్ అవుట్, అటువంటి ద్వారాలు ఉన్నాయి. ఈ 11 ద్వారాలు ఏమిటి? 11 ద్వారాలు మన తలలో 7 ద్వారాలు ఉన్నాయి. 7 ద్వారాలు అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. ఇంకా శరీరం క్రింది భాగంలో మల విసర్జనకి, మూత్ర విసర్జనకి 2 ద్వారాలు ఉన్నాయి. ఆ తర్వాత 1 నాభి, 11వది బ్రహ్మరంధ్రము. ఈ బ్రహ్మరంధ్రము ఉపాసకుడికి ఆ మరణకాలంలో ఓపెన్ అవుతుంది. ఎలాగైతే మనకి ఎమర్జెన్సీ గేట్స్ ఉంటాయో, ఒక వాహనంలో ప్రయాణం చేస్తుంటే ఆ వాహనంలో ఎమర్జెన్సీ గేట్స్ ఉంటాయి, అట్లాగే ఒక భవంతికి ఏమైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. ఈ విధంగా బ్రహ్మరంధ్రము, బ్రహ్మరంధ్రం అనేది ఇది కేవలం ఉపాసకుడికి మాత్రమే ఈ ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం గుండా సూక్ష్మ శరీరము ప్రయాణం చేసి ఆ బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. ఇది బ్రహ్మరంధ్రం. మొత్తం 11 ద్వారాలున్నటువంటి ఏకాదశపురం ఇది. ఈ ఏకాదశపురంలో పురస్వామిగా ఆత్మ వ్యవహారం చేస్తోంది. ఆత్మ పురస్వామి, శరీరము పురము. అయితే ఇదే విషయాన్ని భగవద్గీతలో నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కారయన్ అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే భగవద్గీతలో నాభి బ్రహ్మరంధ్రం తీసుకోలేదు. మిగతా 9 ద్వారాలు కృష్ణ పరమాత్మ అక్కడ ఉటంకించాడు. ఇటువంటి ద్వారంలో ఈ పురస్వామి ఎలా ఉన్నాడు? అవక్రచేతసః అంటున్నాడు. అవక్రచేతసః అంటే వక్రము అంటే మార్పులు, వక్రము అంటే వంకర అని వస్తుంది. ఇక్కడ వంకరలు లేని అంటే మార్పులు లేని, ఎటువంటి వికారములు లేని చేతసః. చేతసః అంటే చైతన్యము. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ పురం గురించి మనం చెప్పినప్పుడు పురానికి భిన్నంగా, శరీర వ్యతిరిక్తంగా ఆత్మ ఉంది.
ఆత్మ శరీరం కాదు, ఆత్మకి వ్యతిరేక్తంగా, ఆత్మకి భిన్నంగా శరీరము ఉంది అని చెప్పడం కోసం అవక్రచేతసః అంటున్నాడు. అంటే ఎటువంటి మార్పులు లేని చైతన్యం ఉంది, ఆ చైతన్యమే పురస్వామి. ఆ చైతన్యమే పురస్వామి అంటే ఎప్పుడైతే మార్పులు లేవో, దేహానికి మార్పులు ఉన్నాయి. ఎటువంటి మార్పులు ఉన్నాయి? దేహానికి ఉండే మార్పులు 6 మార్పులు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఈ విధంగా శరీరంలో 6 మార్పులు, షడ్వికారాలు వస్తూ ఉంటాయి. కానీ పురస్వామి ఆత్మకి మాత్రం అవక్రచేతసః అంటే ఎటువంటి మార్పులు ఉండవు, మార్పులు లేనటువంటి ఆత్మ. ఈ ఆత్మ మార్పు లేదు కాబట్టి అజస్య అంటున్నాడు. అంటే జన్మ లేనటువంటి, జన్మరహితమైనటువంటి ఆత్మ. అనుష్ఠాయ, అనుష్ఠాయ అంటే ఎవరైతే ఈ ఆత్మ గురించి ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని సమీపించి, అనుష్ఠాయ అన్నప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనలు దీర్ఘకాలం చేయడాన్ని అనుష్ఠాయ అని యమధర్మరాజు చెప్తున్నాడు. అలా చేసినటువంటి జీవికి విముక్తః చ విముచ్యతే, 2 సార్లు విముక్తి పదం వచ్చింది. విముక్తః అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే సాధారణంగా మనకి వేదాంతం తప్పితే తదన్యమైనవన్నీ కూడా మరణం తర్వాత మోక్షం గురించి మాట్లాడతాయి. మరణం తర్వాత ఏమైంది అనేది మనకి తెలియదు, తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. కానీ వేదాంతం మాత్రమే మోక్షము ఇప్పుడే ఇక్కడే అని పదే పదే చెప్తూ ఉంటుంది. కాబట్టి వేదాంతంలో మోక్షాన్ని మనం వెరిఫై చేసుకోవచ్చు. ద్వైతవాదంలో మోక్షము ఒక లోకానికి వెళ్ళడం, ఆ లోకానికి వెళ్ళడం అనేది మరణం తర్వాత సంభవిస్తుంది. అటువంటి మోక్షాన్ని మనం నిజంగా మనం సంపాదించామా లేదా అనేది మనకి తెలియదు. కానీ వేదాంతం మీకు సవాల్ చేస్తుంది. వేదాంతాన్ని కానీ సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే, వేదాంతాన్ని అవగాహనలో ఆత్మ గురించిన సదవగాహన కలిగి ఆ ఆత్మనిష్టలో కానీ ఉన్నట్టయితే తప్పనిసరిగా మోక్షము ఇక్కడే ఇప్పుడే కలుగుతుంది. దాన్నే జీవన్ముక్తి అంటుంది శాస్త్రం. జీవన్ముక్తి అంటే మనం బ్రతికుండగానే ఆనందాన్ని అనుభవిస్తాము, దుఃఖరాహిత్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఇది వేదాంతం ఇచ్చేటటువంటి అభయం. ద్వైతవాదాలు ఈ జీవన్ముక్తి గురించి చెప్పవు. అందుకనే విముక్తి అనే పదం 2 సార్లు వాడడంలో జీవన్ముక్తి, మళ్ళీ 2వసారి విముక్తి విదేహముక్తి. అంటే దేహ పతనానంతరం మళ్ళీ ఇంకొక జన్మ అనేది లేదు. ఆ విధంగా ఈ వ్యక్తికి జీవన్ముక్తి, విదేహముక్తి 2 ఏర్పడుతున్నాయి. అనుష్ఠాయ అనే పదంలో మనం ఏం చేయాలి అంటే, శరీరం నేను అనకుండా నేను పురస్వామిని అని తెలుసుకోవాలి. నేను పురం కాదు, పురస్వామిని. దేహం కాదు, దేహిని. శరీరం కాదు, శరీరిని అనే నిశ్చయ జ్ఞానం కలగాలి. శరీరం ఒకరోజు పుడుతుంది, ఒకరోజు అది పోతుంది. ఆత్మనైన నేను పోను, ఆత్మగా శాశ్వతంగా ఉంటాను. ఆత్మను అనాత్మను విడదీసి చూడాలి. ఈ జ్ఞాన నిష్టని అనుష్ఠానం చేయాలి. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయాలి.
అలా చేసినట్టయితే నశోచతి, నశోచతి అంటే ఫలం చెప్తున్నాడు. అటువంటి సాధకునికి, అటువంటి జ్ఞానికి విచారం అనేదే లేదు, ఆనందమే ఆనందము. ఇదే విషయం భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకంగా ఆ కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. గతాసూన్ అగతాసూశ్చ న అనుశోచంతి పండితాః. పండితులైన వాళ్ళు అంటే జ్ఞానులైన వాళ్ళు గతించిన వాడి గురించి గాని జీవిస్తున్న వాడి గురించి గాని శోకింపరు. అంటే శోకింపదగని విషయం మీద శోకింపరు. అగతాసూన్ అనే విషయంలో చిన్మయానంద జీవిస్తున్నవాడు అని చెప్పకుండా పోబోయేవారు అని చెప్తారు. పోయిన వాళ్ళు, పోబోయేవారు. అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఉండరు, ఏదో ఒక టైంలో రాలిపోయేవాళ్లే. కాబట్టి గతాసూన్ అగతాసూశ్చ అంటే పోయిన వాళ్ళు, పోబోయేవాళ్ళు. ఇవాళకైతే ఏదో ఒక రోజు అన్నట్టుగా ఆ చిన్మయానంద చెప్తూ ఉంటారు. జీవన్ముక్తి పొందడానికి జ్ఞానం ఒక్కటే మార్గం. యమధర్మరాజు జ్ఞానికి ఇప్పుడే ముక్తి అని మాట ఇస్తున్నాడు. మరణం తర్వాత విదేహముక్తి కలుగుతుంది అతనికి, ఇంకా పునర్జన్మ ఉండదు. అందుకని విముక్తి అనే పదాన్ని 2 సార్లు చెప్పాడు. ఏ తద్వై తత్, ఈ వాక్యాన్ని మాత్రం వదలటలేదు యమధర్మరాజు. నువ్వు అడిగావే ఆత్మతత్వం, ఆ ఆత్మతత్వం ఇదే సుమా అని పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఈ పురానికి చైనాకి ఎట్లా ఉందో ఆ మాదిరిగా ఈ పురాన్ని సంరక్షిస్తూ మనకి స్థూల శరీరం ఉంది. ఈ స్థూల శరీరము ఈ పురాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ పురస్వామి లేకపోతే ఏమవుతుంది? పురస్వామి లేకపోతే సివిల్ వార్ వచ్చేస్తుంది. సివిల్ వార్ వచ్చి ఆ ఇంద్రియాలు పనిచేయవు. ఆ విధంగా మనకి ఈ పురస్వామి ఉన్నంత వరకే ఇక్కడ ఈ జీవి యొక్క వ్యవహారము. పురస్వామి యొక్క ఆ చైతన్యం ఈ హృదయంలో గాని ప్రకటించబడినట్టయితే, ఆ పురస్వామి యొక్క చైతన్యం హృదయంలో గాని ప్రతిబింబించినట్టయితే ఈ పురంలో వ్యవహారం అనేది లేదు. ఈ విషయాన్నే ఇక్కడ ఈ మంత్రంలో మనకి ఆ యమధర్మరాజు ఈ ఉదాహరణ ద్వారా చెప్పాడు. ఈ మంత్రంలో మనకి ముఖ్యంగా పురము, పురస్వామి అనేటటువంటి విషయం చెప్పడంలో పురము, పురస్వామి ఇద్దరు ఒకటి కాదు. పురం వేరు, పురస్వామి వేరు. ఆ మాదిరిగా ఆత్మ, అనాత్మ అని 2 ఉన్నాయి. ఆత్మ వేరు, అనాత్మ వేరు అని. ఆత్మ అనాత్మకి వ్యతిరేక్తంగా ఉంది. అంటే పురస్వామి పురానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ పురస్వామిని నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడానికి ఈ ఉదాహరణని యమధర్మరాజు మనకి ఇచ్చాడు. 2వ మంత్రం చూద్దాం. అగుంసః శుచిషత్ వసు అంతరిక్షసత్ హోత వేదిషత్ అదితిః అదితిద్దురోణసత్ నృషత్వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జా గోజారుతజ అద్రిజారుతం బృహత్. ఇటువంటి ఈ ఆత్మ ఎక్కడ ఉంది అంటే కేవలం శరీరం వరకే పరిమితమై ఉందా అంటే శరీరం వరకు పరిమితం కాలేదు, అంతటా ఉంది అని చెప్పడమే ఈ మంత్రం యొక్క ఉద్దేశ్యం. ఈ ఆత్మని హంస అంటున్నాడు. హంస అంటే సూర్యుడు. ఈ సూర్యుడు ఎక్కడున్నాడు? శుచి సద్. ఈ సద్ అనేటటువంటి పదం పదే పదే వస్తుంది. సద్ అంటే సీదతే వర్తతే ఇది సద్. ఉంది. ఎక్కడ ఉంది? శుచి సద్. హంస శుచి సద్. హంస అంటే సూర్యుడు,
ఈ ఆకాశంలో ఉన్నట్టుగా ఆత్మ ఈ పురంలో ఉంది. సూర్యుడు ఆకాశంలో ఎలా ఉన్నాడో ఆత్మ ఈ పురంలో ఉంది. వసుహు అంతరిక్షసత్. అంతరిక్షసత్ అంటే వసుహు అంటే వాసయతి సర్వం ఇది వసుహు. వాయురూపేణ వర్తతే, అంతరిక్షే వర్తతే. వాయు రూపంలో అంతరిక్షంలో చరిస్తూ ఉంటుంది ఈ ఆత్మ. అంటే వాయువు ఎట్లాగైతే ఈ అంతరిక్షంలో ఉందో ఆ మాదిరిగా ఆత్మ అంతరిక్షంలో ఉంది అని చెప్తున్నాడు. ఇంకెక్కడుందిట? అదితి దురోణ సత్. ఇంట్లో అదితి మాదిరిగా ఉంది. అంటే ఇంట్లో అదితి వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఈ ఆత్మ పురస్వామి ఒక టైంలో ఆ గృహప్రవేశం చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ గృహప్రవేశం చేసిన గృహంలో ఉన్నంత వరకు శరీరం వ్యవహారం చేస్తుంది. గృహంలో ఎప్పుడైతే ప్రతిబింబం ఆగిపోయిందో ఆ వ్యవహారం కూడా ఆగిపోతుంది. ఈ విధంగా నుషత్ అంటే మనుషుల్లో ఉన్నది. వరసత్ దేవతల్లో ఉన్నది. ఋతసత్ అంటే యజ్ఞంలో, అంటే యాగాల్లో ఉంది. యజ్ఞాంగ రూపేణ వసతి. యజ్ఞంలో ఆ యజ్ఞ అంగాలు ఆ రూపంలో ఈ ఆత్మ ఉన్నది. అద్రిజ, గోజ, వ్యోమసత్. వ్యోమసత్ అంటే ఆకాశంలో ఉంది. అబ్జ అంటే నీటిలో పుట్టిన జీవరాశిలోను చరాచర ఈ జల ప్రపంచం అంతటా ఉన్నది. అంటే నీటిలో ఉంది, అలలో ఉంది. తర్వాత ఆ నీటిలో ఉండేటటువంటి మొక్కలు ఉంటాయి, నాచు మొక్కలు. ఆ నాచు మొక్కల్లో ఉంది. నీటిలో ఉండేటటువంటి జలచరాలు ఉంటాయి, ఆ జలచరాల్లో ఉంది. అంటే నీటిలో ఉండేటటువంటి జీవరాశిలో ఉంది. ఆ తర్వాత జడ పదార్థాల్లో కూడా ఉంది. ఇది అబ్జ. గోజ. గో శబ్దానికి అనేక రకాలైనటువంటి అర్థాలున్నాయి. ఇక్కడ గో శబ్దానికి భూమి అని తీసుకోవాలి. అంటే భూమిలో పుట్టినటువంటి సమస్తంలో కూడా ఈ ఆత్మ ఉన్నది. భూమిలో పుట్టినామంటే భూమిలో మొక్కలు పుడతాయి, తర్వాత ఖనిజాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సంపదలు ఉంటాయి భూమిలో. వాటన్నిటిలో కూడా ఈ ఆత్మ ఉన్నది. ఆ తర్వాత ఋతం అంటే ఇదే సత్యము. ఋతసత్ ఒకటి వచ్చింది. ఋతసత్ అంటే ఋత అనేది ఇక్కడ యజ్ఞము అని తీసుకోవాలి. హోత ఋతసత్ అంటే యజ్ఞంలో అగ్నిలాగా ఉంది. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండంలోంచి అగ్ని వస్తుంది. ఆ మాదిరిగా అగ్ని రూపంలో ఆ యజ్ఞంలో ఉంది. హోత అంటే అగ్నిర్వై హోత అని దాని నుంచి ఇక్కడ హోత అనే పదం నిజానికి ఆ ఋగ్వేద బ్రాహ్మణ్ణి హోత అని అంటారు. ఇక్కడ సందర్భాన్ని బట్టి హోత అంటే అగ్నిలాగా తీసుకోవాలి. అగ్ని రూపంలో ఆ ఆత్మ ఉంది. అంటే ఇన్ని రకాలుగా మనకి వర్ణించడంలో ఆత్మ అంతటా ఉంది. శరీరం వరకే పరిమితం కాలేదు, అంతటా కూడా ఈ ఆత్మ ఉన్నది అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకి శరీరం అని చెప్పినప్పుడు శరీరంలో అనేక అంగాలు ఉంటాయి. లివర్ ఉంటుంది, హృదయం ఉంటుంది, తర్వాత కిడ్నీస్ ఉంటాయి. ఈ విధంగా నాకో హృదయం ఉంటుంది, మీకో హృదయం ఉంటుంది. నాకో లివర్ ఉంటుంది, మీకో లివర్ ఉంటుంది. నాకో కిడ్నీ ఉంటుంది, మీకో కిడ్నీ ఉంటుంది. ఈ విధంగా ఈ ఆత్మ కూడా భిన్నంగా ఉంటుందా అనేటటువంటి కిడ్నీ లాజిక్ పనిచేయదు అంటారు స్వామీజీ.
ఆత్మ విషయంకి వచ్చేసరికి ఆత్మ ఏకం, ఆత్మ నిత్యం, ఆత్మ ఏకం, ఆత్మసారం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇంతకుముందు పురస్వామి చెప్పినట్టుగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మనకి ప్రవేశపెట్టాడు. ఈ శరీరము క్షేత్రము, ఈ శరీరాన్ని పాలనం చేసేటటువంటి వ్యక్తి క్షేత్రజ్ఞుడు, పురస్వామి. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఈ క్షేత్రజ్ఞుడివే నువ్వు క్షేత్రము కాదు అని తెలుసుకోవడమే దీంట్లో ఉండేటటువంటి సారము. ఆ తర్వాత ఇలా క్షేత్రము క్షేత్రజ్ఞుడు వేరని చెప్పి క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అంటాడు. సర్వక్షేత్రేషు భారత అంటే ఈ క్షేత్రజ్ఞుడు ఎక్కడున్నాడు? ఒక క్షేత్రంలో లేడు, అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నాడు. అదే క్షేత్రజ్ఞుడు. అంటే ఈ క్షేత్రజ్ఞుడు ఏకము, ఆత్మ ఏకము. ఆత్మ అనేకం కాదు, ఆత్మ ఏకము అని చెప్పడమే దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ ఆత్మ అనాత్మ వివేకంలో ఆత్మ వేరు, అనాత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు. ఇది ఫస్ట్ స్టెప్. అలా చెప్పిన తర్వాత ఈ ఆత్మ శరీరం అంతటా ఉండి ఈ శరీరాన్ని చేతనవంతం చేస్తోంది. ఎలా చేతనవంతం చేస్తోంది? ముందు సూక్ష్మ శరీరం జడం, ఆ సూక్ష్మ శరీరాన్ని చేతనవంతం చేస్తోంది. ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ స్థూల శరీరాన్ని చేతనవంతం చేస్తోంది. ఈ విధంగా నకసిక పర్యంతం శరీరం అంతా కూడా చేతనవంతం అవుతోంది. ఈ ఆత్మ వల్ల, పురస్వామి వల్ల చేతనవంతమై చేతన పురుషుడిగా వ్యవహారం చేస్తున్నాడు. అయితే ఆత్మగాని సూక్ష్మ శరీరంలో ప్రతిబింబించినట్టయితే జీవత్వం లేదు. జీవత్వం లేదు కాబట్టి దాన్ని మరణము అని అంటాం. కాబట్టి పురస్వామి యొక్క చలువ ఉన్నంత వరకు ఇక్కడ జీవి వ్యవహారం చేయగలుగుతాడు. ఆత్మ ఈ శరీరంలో అతి కీలకమైనది. ఆ ఆత్మనే నేను అని చెప్పడమే ఈ మంత్రంలో ఉండేటటువంటి ఉద్దేశం. ఋతం బృహత్. ఋతం అంటే సత్యము. ఈ ఆత్మే సత్యము, సత్తారూపంగా అంతటా ఉన్నది. అదే బృహత్. బృహత్ అంటే అదే పరమాత్మ. ఇలా చెప్పడంలో ఉద్దేశం, ఈ ఆత్మ శరీరం వరకే పరిమితం కాలేదు, అంతటా నిండి నిబిడీకృతమైంది. నిజానికి ఆత్మ వల్లే ఇక్కడ ఈ సమస్త జగత్తు వ్యవహారం చేస్తోంది. ఈ ఆత్మే సత్యము, తదన్యమైనది మిథ్య. ఈ ఆత్మే పరమాత్మ. ఇంతకుముందు పురం ఏకాదశం అని చెప్పినప్పుడు జీవాత్మ గురించి చెప్పాడు. ఇప్పుడు ఇందులో పరమాత్మ గురించి చెప్తున్నాడు. ఆ జీవాత్మే ఈ పరమాత్మ. అంటే చైతన్యంగా జీవాత్మ పరమాత్మ అని రెండు లేవు, ఒకే ఆత్మ. జీవాత్మ పరమాత్మలలో జీవశబ్దము పరమశబ్దము తీసివేస్తే ఆత్మ. ఆ ఆత్మే పురంలో పురస్వామిగాను, విశ్వమంతా పరమాత్మగాను వ్యవహారం చేస్తోంది. కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఒకడే. జీవుడు ఈశ్వరుడు అని రెండు లేవు, ఉన్నది ఒకటే, అదే ఆత్మ. మూడో మంత్రం చూద్దాం. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే.
ఊర్ధ్వం ప్రాణమున్నయతి. ప్రాణం ప్రాణవాయువుని పైకి తీసుకువెళ్తుంది. అపానం ప్రత్యగస్యతి. అపానం ప్రాణవాయువుని కిందకి త్రోసివేస్తుంది. మధ్యే ఆసీనం వామనం. దేహం మధ్యలో ఉన్న జీవుడికి విశ్వే దేవా ఉపాసతే. ఈ అన్ని ఇంద్రియాలు నైవేద్యం పెడుతున్నాయి. అంటే శ్వాస పీల్చుకుని శ్వాస వదులుతున్నటువంటి జీవుడు దేహం మధ్యలో ఉన్నాడు, అంటే పురస్వామిగా ఉన్నాడు. అన్ని ఇంద్రియాలు దేవతలలాగా నైవేద్యం పెడుతున్నాయి. ఈ మంత్రంలో శరీరం మనసులకి భిన్నంగా ఆత్మ ఉందని, దాని స్వరూపం కూడా వీటికి భిన్నంగా ఉంటుందని నిరూపిస్తోంది ఉపనిషత్తు. తర్కం కూడా తోడు తీసుకుంది. నైయాయిక సాంఖ్య దర్శకులు శాస్త్ర ప్రమాణం లేకుండానే తార్కికంగా ఆత్మ గురించి నిరూపించవచ్చు అంటారు. కానీ వేదాంతి దానికి అంగీకరించడు. ఎందుకంటే తార్కికంగా నిరూపించేది ఇంద్రియ గోచరమై ఉండాలి, కానీ ఆత్మ ఇంద్రియ అగోచరము. కాబట్టి శృతి ప్రమాణాన్ని ఆధారంగా తీసుకుని తర్కం ఉపయోగించవచ్చు. దాన్ని యుక్తి అంటారు. ఈ మంత్రం ఆ విధంగా యుక్తిని వాడుకుంటోంది. మనం ఉదాహరణకి ఒక చీకటి గదిలో వెలుతురు నింపాలి అనుకోండి. బయట సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. అప్పుడు ఒక అద్దాన్ని తీసుకొని ఆ సూర్యకాంతిని ఆ చీకటి గదిలో పడేటట్టుగా మనం అద్దాన్ని పెట్టినట్టయితే ఆ అద్దం సూర్యకాంతిని చీకటి గదిలో ప్రకాశింపజేసి చీకటి గదిని ప్రకాశవంతంగా చేస్తుంది. అంటే అద్దానికి తనంతటకు తానుగా ప్రకాశించే శక్తి లేదు. ఈ ప్రకాశించే శక్తిని సూర్యుడి నుంచి అరువు తెచ్చుకుంది. అరువు తెచ్చుకుని ఆ అరువు తెచ్చుకున్నటువంటి ఆ ప్రకాశంతో ఈ గదినంతా ప్రకాశింపజేసింది. సూర్యుని ప్రతిబింబం వల్ల స్వతహాగా కాంతి లేని అద్దం కాంతిని పొంది చీకటి గదిని ప్రతిబింబింపజేస్తోంది. ఆత్మ అనే సూర్యుడు చిదాభాస అనే ప్రతిబింబాన్ని సూక్ష్మ శరీరం అనే అద్దానికి ఇస్తుంది. అంటే సూక్ష్మ శరీరంలో ఈ ఆత్మ ప్రతిబింబించి ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది. దాన్నే చిదాభాస అని కూడా అంటారు. ఆ చిదాభాస వల్ల సూక్ష్మ శరీరం చైతన్యవంతం అవుతుంది. నిజానికి సూక్ష్మ శరీరం జడ వస్తువు, తనంతట తానుగా చైతన్యం ప్రకటించలేదు. ఆత్మ నుంచి చైతన్యాన్ని అరువు తెచ్చుకుని చేతనవంతమైంది. ఇలా చేతనవంతమైనటువంటి సూక్ష్మ శరీరం స్థూల శరీరానికి ఆ చైతన్యాన్ని, ఆ చిదాభాసని అరివిచ్చి స్థూల శరీరాన్ని చేతనవంతం చేస్తుంది. ఆ విధంగా ఈ శరీరం అంతా కూడా చేతనవంతంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఈ అద్దాన్ని తీసేస్తే ఆ గది మళ్ళీ చీకటిగా మారిపోతుంది. అదే మాదిరిగా సూక్ష్మ శరీరంలో ప్రతిబింబ చైతన్యం ఏర్పడనట్టయితే సూక్ష్మ శరీరం జడమైపోతుంది. అప్పుడు ఈ జీవుడు నిర్జీవుడైపోతాడు. దాన్ని మరణము అని అంటాం. అంటే చిదాభాస ఉన్నంత వరకు మనిషి జీవించి ఉంటాడు. చిదాభాస ఎప్పుడైతే ఆగిపోయిందో ఆ మనిషి మరణించాడు అని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనకి వ్యవహారం చేస్తున్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ ఇంతకు ముందు ఆత్మ అనాత్మల వివేకం చేశాం. ఆత్మ అనాత్మల వివేకం చేశాం. ఆత్మ
దేహానికి వ్యతిరేకంగా ఉంది, దేహం కన్నా భిన్నంగా ఉంది అని ఆత్మ గురించిన లక్షణాలు మనం ఇంతకుముందు 5 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాం. 5 లక్షణాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. చెయ్యి, కాంతి అంటూ 5 లక్షణాలు. కాంతి ఈ చేతి కన్నా భిన్నంగా ఉంది, చేతి లక్షణం కాదు, చేతి నుంచి ఉత్పత్తి అయినది కాదు అంటూ 5 లక్షణాలు చెప్పుకున్నాం. అది మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. అదే కాకుండా ఈ ఆత్మ గురించి మనం చెప్పినప్పుడు ఆత్మ దేహానికి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది. ఆత్మనః దేహ వ్యతిరేకత్వం, ఆత్మనః ఏకత్వం, ఇవి రెండు మనం మొదటి 2 మంత్రాల్లో చూసాం. ఈ మొత్తం వేదాంత విశ్లేషణని 4 దశల్లో మనం చెప్పుకోవచ్చు. ఆ 4 దశలు ఆత్మ అనాత్మ వివేకం మనని 2 భాగాలుగా విడదీసి చూడడం నేర్చుకోవాలి. పాంచభౌతిక సహిత అనాత్మ జడం, పాంచభౌతిక రహిత ఆత్మ నిత్య చైతన్యం. నేను దేహాన్ని, నేను బుద్ధిని అనే ఆలోచనలు మాని నేను శుద్ధ చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. నాలో చైతన్యం ఉంది అన్న స్థాయి నుంచి చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అన్న స్థాయికి ఎదగాలి. 3వ మంత్రం మొదటి 2 దశల్ని సూచిస్తోంది. అంటే శరీరం వేరు, చైతన్యం వేరు. ఇది మొదటి దశ. 2వ దశ నేను చైతన్యాన్ని, శరీరాన్ని కాదు. ఇక 4వ మంత్రం చివరి 2 దశల్ని సూచిస్తుంది. అది నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, నాలో అన్ని శరీరాలు ఉన్నాయి. ఈ 4వ దశతోటి మనకి వేదాంతం పూర్తయినట్టు కాదు. ఎందుకంటే 4వ దశలో కూడా ద్వైతం ఉంది. నేను చైతన్యాన్ని, నాలోని శరీరాలు ఉన్నాయంటే శరీరాలు అనాత్మ, నేను ఆత్మని. ఆత్మ అనాత్మ అని 2 కనిపిస్తున్నాయి. ఆత్మ చైతన్య తత్వము, అనాత్మ పదార్థ తత్వము, ద్రవ్య తత్వము. ఇప్పుడు ఈ ఆత్మకు అనాత్మకు సంబంధం చెప్పాలి. ఆత్మకి అనాత్మకి సంబంధం అంటే ఆత్మ పారమార్థిక స్థాయిలో ఉంటుంది. అది దాని కింద స్థాయిలో అంటే వ్యవహార స్థాయిలో పదార్థతత్వంగా వ్యక్తమవుతుంది. పారమార్థిక స్థాయి అది సత్యము, వ్యవహార స్థాయి మిథ్య. కాబట్టి ఈ పదార్థతత్వము అనేది మిథ్య. ఇది ఒక టైంలో వస్తుంది, ఒక టైంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సత్యము కాదు. సత్యమైనది కేవలం పారమార్థిక స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ మాత్రమే. వ్యవహార స్థాయిలో ఉండేటటువంటి పదార్థము మిథ్య. ఒకసారి వ్యక్తమవుతూ ఉంటుంది, ఒకసారి అవ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి ఉన్నది ఆత్మ ఒకటే. సత్యంగా, నిత్యంగా, శాశ్వతంగా, అధిష్టానంగా ఉన్నది ఆత్మ మాత్రమే. తదన్యమైనది మిథ్య మాత్రమే. ఇది ఎలా సంభవిస్తుందంటే మనకి అనుభవం జరుగుతూనే ఉంది. మనం పడుకుని కలకనేటప్పుడు ఆ కలలో ఏర్పడేటటువంటి ప్రపంచం అంతా మన మనస్సు నుంచి సృష్టించబడుతుంది. మనస్సే దానికి ద్రవ్యము, మనస్సే అందులో ఉండేటటువంటి వ్యక్తులు,
మనస్సే, అందులో ఉండేటటువంటి జలపాతము, సెలయేర్లు అంతా కూడా మనస్సే. అదే మాదిరిగా ఆత్మ తక్కువ స్థాయిలో, అంటే వ్యవహార స్థాయిలో పదార్థతత్వంగా ప్రకటించబడుతుంది. ఆత్మ అనాత్మ అని రెండు లేవు, ఆత్మ ఒక్కటే ఉంది. ఆత్మ అంటే ఆ భగవంతుడు, భగవంతుడు మాత్రమే ఉన్నాడు, తదన్యమైనది లేదు. ఇది వేదాంతం చెప్పేటటువంటి అంతిమ సత్యం. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. మొదటి 4 దశలు మనకి ద్వైతాన్ని సూచిస్తున్నాయి. ఆఖరి దశ అది మాత్రమే అద్వైతాన్ని సూచిస్తోంది. 4వ మంత్రం చూద్దామండి. అస్య విస్రగుం సమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తత్. శరీరస్థస్య, శరీరంలో ఉన్నటువంటి అస్య దేహినః, ఈ ప్రతిబింబ చైతన్యము విస్రగుంసమానస్య, ఈ శరీరాన్ని వదిలేస్తే, దేహాద్విముచ్యమానస్య అన్న కూడా ఇదే అర్థం. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టినట్టయితే, ప్రతిబింబ చైతన్యం వదిలేస్తే, కిం అత్ర పరిశిష్యతే, ఆ శరీరంలో ఏం మిగిలి ఉంటుంది అంటే, జీవాత్మ ఈ శరీరాన్ని వదిలేస్తే ఈ శరీరంలో ఇంకేం మిగులుతుంది అంటే, ఈ శరీరం ఇంకా నిర్జీవంగా తయారైపోతుంది. అంటే దాన్నే మరణము అని అంటాము. కాబట్టి ఈ నచికేతుడు అడిగాడు, ఈ శరీరం పడిపోయిన తర్వాత జీవి ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు, లేడు అని కొంతమంది అంటున్నారు. అంటే శరీరపరంగా చూస్తే ఈ జీవి లేడు, శరీరమే నేను అనుకున్నట్టయితే జీవి లేడు. అదే ఆ పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మే నేను అనే ఆ నిజత్వంలో కానీ ఉన్నట్టయితే శరీరం పడిపోయినా కూడా ఆత్మ ఉన్నది. ఇది ఆ నచికేతుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. ఏ తద్వై తత్, నువ్వు అడిగావే ఈ ఆత్మతత్వం ఇదే సుమా అని మళ్ళీ ఆ యమధర్మరాజు చెప్తున్నాడు. ఆత్మే జీవం ఇస్తోంది శరీరానికి అని చెప్తోంది ఈ మంత్రం. దీనికి అన్వయ వ్యతిరేక పద్ధతి ఉపయోగిస్తోంది. ముందు మంత్రం అన్వయం వాడింది, అంటే ఆత్మ సమక్షంలో జడమైన దేహేంద్రియ మనోబుద్ధులు చైతన్యాన్ని పొందుతాయి అని చెప్పింది. ఇప్పుడు వ్యతిరేక పద్ధతి, అంటే ఆత్మ లేకపోతే అంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, ఆత్మ లేకపోవడం అంటూ ఉండదు. అంటే ఆత్మ ప్రతిబింబం జరగనట్టయితే జడమైన దేహేంద్రియ మనోబుద్ధులు చైతన్యాన్ని కోల్పోతాయి. అందువల్ల ఆత్మే వీటికి అధిష్టానము, ఆత్మే వీటికి ఆధారము. అన్వయ వ్యతిరేక పద్ధతి అంటే ఏమిటి? ఉదాహరణకి ఎలర్జీ విషయం తీసుకోండి. తరచూ ఎలర్జీ వస్తుందంటే దేనివల్ల వస్తుందో తెలుసుకోవడానికి ఒక్కొక్కటి తిని చూడాలి. ఫలానా వస్తువు తింటే వచ్చిందని తేలితే అది అన్వయ పద్ధతి. రెండో దశలో ఆ వస్తువుని తినడం ఆపి చూడాలి. అది తినకపోతే ఎలర్జీ పోతే అది వ్యతిరేక పద్ధతి. కాబట్టి ఆత్మ ఉంటే, ఆత్మ యొక్క ప్రతిబింబ చైతన్యం వల్ల ఈ సూక్ష్మ శరీరం ప్రతిబింబించి చేతనవంతమవుతోంది. ఆ చిదాభాసతోటి, ఆ ప్రతిబింబ చైతన్యంతో స్థూల శరీరాన్ని ప్రతిబింబింపజేసి స్థూల శరీరం కూడా చేతనవంతం అవుతోంది. ఇది అన్వయ పద్ధతి. ఇది 3వ మంత్రంలో ఉంది. 4వ మంత్రంలో ఈ ఆత్మ ప్రతిబింబం జరగనట్టయితే, అంటే ఈ సూక్ష్మ శరీరం ప్రతిబింబించే శక్తిని కోల్పోతుంది. అటువంటి సందర్భాల్లో
సూక్ష్మ శరీరం ప్రతిబింబించదు, స్థూల శరీరం కూడా ప్రతిబింబించదు. దాన్ని మరణము అంటాం. అంటే శరీరం పతనం అయిపోతుంది. కాబట్టి ఆత్మ ఉంటే శరీరం ఉంది, ఆత్మ లేకపోతే శరీరం మరణించింది. ఆత్మ ఉంటే శరీరం ఉంది అంటే ఆత్మ ప్రతిబింబించినట్టయితే శరీరం ఉంటుంది. ఆత్మ ప్రతిబింబించకపోతే శరీరం మరణిస్తుంది. అందువల్ల ఆత్మ శరీర చైతన్యానికి కారణం. ఈ విధంగా ఈ మంత్రం వ్యతిరేక పద్ధతి చెబుతోంది. ఆత్మ శరీరంలో చిదాభాసగా వ్యక్తమవుతోంది. మరణం సంభవించినప్పుడు అతను పోయాడు అంటాం. పోయేదెవరు? స్థూల శరీరం పడిపోతుంది. బింబ చైతన్యం సర్వవ్యాపకము కాబట్టి సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఇవి ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్తాయి. వాటితో పాటు ప్రతిబింబ చైతన్యం లేదా చిదాభాస కూడా వెళ్తుంది. ప్రతిబింబ మాధ్యమంతో పాటు ప్రతిబింబ చైతన్యం కూడా వెళ్ళిపోతుంది. ఈ రెండు వెళ్ళిపోతే శరీరంలో ఏం మిగులుతుంది? ఇది ప్రశ్న కాదు, ఏమీ మిగలదు అన్న జవాబు ఇమిడి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో రిటారికల్ క్వశ్చన్ అంటారు. అంటే నీరు లేకపోతే అల లేదు, నురుగు లేదు, బుడగ లేదు, సముద్రమే లేదు. అలాగే మట్టి లేకపోతే కుండ లేదు. ఆ విధంగా ఆత్మ చైతన్యం ఈ శరీరాల్లో ప్రతిబింబించినట్టయితే ఆ జీవి మరణించినట్టు. కానీ ఆత్మగా జీవికి మరణం లేదు, పుట్టుక లేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ విధంగా భగవద్గీతలో కూడా పరమాత్ముడు ఈ ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు, ఇది శాశ్వతము అని చెప్పాడు. ఇంకా ముందు ముందు ఆత్మ విషయాలు మరికొని తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.